శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో ఇప్పుడు చతుర్గృహ దాహ పర్వంలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన వాళ్ళందరూ ద్రోణ శిష్యులందరూ వాళ్ళ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా వాళ్ళని గ్రాడ్యుయేట్ చేయడం కోసము గ్రాడ్యుయేషన్ సెరిమనీ ఒకటి చేయవలసి ఉన్నది అని ద్రోణుడు ధృతరాష్ట్రుడికి చెప్తే ధృతరాష్ట్రుడు చాలా మహదానందంతో అంగీకరించాడు. ఆ పని విదురుడికి అప్పజెప్పాడు. విదురుడు ద్రోణుడు ఇద్దరు చాలా గొప్ప స్టేడియంని ఏర్పాటు చేశారు. అందరికీ దండోరా వేయించారు. చాలా మంది ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చారు. ఎంత గొప్పగా మహోత్సాహంగా ఆ ఉత్సవము స్నాతకోత్సవము జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అంత పెద్ద అరేనా కట్టించి, ప్లే గ్రౌండ్స్ తయారు చేయించి, ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గొప్ప గొప్ప స్టేడియమ్స్ అన్నీ తయారు చేసి, ఎన్నో రకాల విద్యలన్నీ వాళ్ళు నేర్చుకున్నవి వాళ్ళు చూపిస్తూ ఉంటే, ప్రతిరోజు నాకు చెప్తున్నప్పుడల్లా మన ఒలింపిక్స్ ఇప్పుడు రైట్ నౌ జరుగుతూ ఉన్న ఒలింపిక్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇవాళ చూపిద్దామని అనుకున్నాను. ఒలింపిక్స్ మీరందరూ గూడా ఫాలో అవుతూనే ఉన్నారనుకుంటున్నాను. అందులో చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ప్రతి విషయంలో వారి వారి శక్తి సామర్థ్యాలను, వాళ్ళ కేపబిలిటీస్‌ని, వాళ్ళ తెలివితేటలను, వాళ్ళ శక్తియుక్తులను చూపిస్తూ అందరూ తమ తమ ప్రజ్ఞలను వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. అందులో ఒక్కటి చూపిస్తానివాళ ఊరికనే ఫన్ కోసం. వీళ్ళు కిమ్ ఏజీ అని సౌత్ కొరియన్ షూటర్. ఈమె గన్ షూటింగ్‌లో పాల్గొన్నది. గోల్డ్ మెడల్ తెచ్చుకున్నది. అయితే ఈమెకి ఇక్కడ చూసారా ఆమె కంటికి రకరకాలవన్నీ ఏవేవో పెట్టుకున్నది. ఒక కన్ను ఈ కన్నుతోటి చూస్తూ ఆమె షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇవతల కన్ను కూడా యాక్టివేట్ కాకుండా జనరల్లీ ఒక కన్ను ఇట్లా మూసుకుంటారు వాళ్ళే సొంతంగా. ఈ యువతల కన్నుతో చూస్తూ చెయ్యొచ్చు. ప్రాబబ్లీ దాంట్లో ఇంకేమైనా ఉన్నాయో ఏమో, ఏమున్నాయో ఆ కళ్ళద్దాలు స్పెసిఫిక్‌గా దీనికోసమే ఫిట్టింగ్ చేసి పంపించారు. అయితే ఈ అమ్మాయితో పాటు ఇంకొక ఆయన కూడా అదే రోజు ఆమె పక్కనే అదే గేమ్‌లో పాల్గొన్నాడు. ఆయన టర్కీ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశాడు. ఈయనని చూస్తున్నారా? ఈయన కళ్ళకేమి లేవు. నాకున్నట్టు కళ్ళజోడున్నదంతే. ఊరికనే అక్కడ నిలబడ్డాడు. షూటింగ్ చేసాడు. ఆయనకే ఒకవేళ ఈమెకున్నట్టు ఇవన్నీ ఉండుంటే ఇంకా గొప్పగా ఆయన షూటింగ్ చేసేవాడా? ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చేదా? ఇట్లాంటివన్నీ పక్కన పెడితే. వీళ్ళందరూ అటువంటి ఫోకస్‌తో ఉన్నవాళ్ళే. మన ద్రోణుడు ఆ చెట్టున్నదా? చెట్టుకొక కొమ్మ ఉన్నదా? కొమ్మ పైన ఒక పక్షి ఉన్నదా? పక్షికి ఒక కన్ను ఉన్నదా? అంటే వాళ్ళ కంటినే ఎట్లా ఫోకస్ చేసి చూస్తూ ఉన్నారో మన అర్జునుడు, అట్లా వీళ్ళు కూడా అదే టార్గెట్‌ని అంతే ఫోకస్డ్‌గా చూడడం, కొట్టడం అట్లా జేశారు. ఇంతకీ ఈయన గూడా అంతే. అట్లా టార్గెట్‌ని చూసాడు, కొట్టాడు. ఆయనకొచ్చేసింది మన సిల్వర్ మెడల్. ఇంకా ఎక్కడైనా ఉంటే ఆ టార్గెట్‌ని వాళ్ళు చూడడం అట్లాంటివి కనిపిస్తే చూపిస్తాను. కాక వీళ్ళు ఆర్చరీలో కూడా ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే నాకు, ఆయన ఫేస్ చూడండి అసలు ఎంత ఫోకస్డ్‌గున్నదో. అటే చూస్తున్నాడు టార్గెట్‌ని. కళ్ళు గూడా కదలట్లేదు. శరీరం స్టెబిలైజ్ చేసుకోవడం కోసం ఆ జేబులో చెయ్యి బెట్టుకున్నాడు. సో దట్ కదలకుండా స్థిరంగా నిలబడడం కోసం. ఆ అమ్మాయి గూడా అట్లానే బెట్టుకున్నది. ఇంక కొట్టాడు. టప్‌మని. కొట్టగానే అదిగో ఆమెకు గోల్డ్, ఈయనకి సిల్వర్. అట్లా ఉంటారు ప్రజలు. వాళ్ళట్లా ప్రిపేర్ అవుతారు. అట్లా వచ్చి టార్గెట్స్ సాధిస్తారు.
అట్లాంటి ఫోకస్ మనకు గూడా ఉండాలి. ఇంతకది నా గోల. అట్లాంటి ఫోకస్ మనకు గూడా ఉండాలి. ఇద్దరు ఇట్లా నిలబడ్డారు. ఆమె ఇంక వేరే బట్టలేసుకుందేమో. ఇక్కడ టార్గెట్స్ పెట్టుకున్నారు, కొట్టారు. ఈ అమ్మాయి గూడా అట్లనే. జేబులో చెయ్యెందుకు అంటే స్టడీనెస్ కోసము. బాణాలతో అట్లా చేసేటప్పుడు మాత్రము 2 చేతులు వాడవలసి ఉంటుంది. కానీ వీళ్ళు గూడా ఇది ధనుస్సు. దానికి ఎన్ని ఉంటాయో లెవర్స్ అవన్నీ. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరొకవేళ చూస్తూ ఉంటే, నాలాగానే మీరు గూడా చాలా ఉత్సాహం ఉండి ఉంటుంది. బికాజ్ ఒలింపిక్స్ ఒకవైపు, మనం చదువుకుంటున్న మహాభారతం ఒకవైపు అసలు దేనికి తగ్గకుండా ఉన్నది విషయము. ఇంతకీ ఈయన యాక్చువల్లీ హి వెంట్ వైరల్. కానీ ఆయన ఫోకస్ మాత్రము ఎంతసేపు నేను నా కూతురు చాలా తీవ్రంగా ఆలోచించాము. అంత ఫోకస్ ఆయనది. ఆయనకి నమస్కారం. అదిగో అట్లానే అసలు తేడా లేకుండా మనవాళ్ళు గూడా ఆడుతూ వస్తూ ఉన్నారు. ఈలోగా మన దుర్యోధనుడు, భీముడు బయలుదేరారు. ఇంకా అక్కడ పెద్ద గోల బయలుదేరిందక్కడ ఆ అరీనాలో. దాంతో ఆ ప్రోగ్రామ్ క్యాన్సెల్ చేశాడు. ఎందుకు అంటే ఆడియన్స్ డిస్రప్షన్ ఎక్కువుంది అని. మీరు ఒకవేళ ఒలింపిక్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ఆడియన్స్ కూర్చున్న వాళ్ళు పెద్ద గోల ఎక్కడైనా చేసి అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు అంటే వెంటనే ఆ ప్రోగ్రామ్ పోస్ట్‌పోన్ చేయడం, ఆపేయడం అట్లాంటివన్నీ చేస్తారు. ఇందాకే ఒకటి స్విమ్మింగ్‌లో 100 మీటర్సో, 200 మీటర్స్ ఫ్రీ స్టైల్ అనుకుంటా జరుగుతుంటే మొన్న వెడ్నెస్‌డే రోజు జరిగిన గేమ్స్‌లోనో ఏదో వాళ్ళు ఆడియన్స్ గొడవ చేస్తున్నారని వాళ్ళు ఆల్మోస్ట్ స్టార్ట్ చేయబోతూ ఉంటే ఆపేసి దింపించేశారు. తర్వాత వాళ్ళు క్వైట్ డౌన్ అయినాక మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ గూడా అంతే గదా అనుకున్నాను భారతంలో గూడా ఆడియన్స్ గోల పెద్ద అల్లకల్లోలమంతా రప్చర్ అయ్యేసరికి ఇంక దాంతో మన భీమ, దుర్యోధనుల ప్రోగ్రామ్‌ని క్యాన్సెల్ జేసి మన ద్రోణుడు అర్జునుడి ప్రోగ్రామ్ పెట్టాడు. అర్జునుడు చాలా గొప్పగా మళ్ళా ఇట్లనే మొత్తము ఆర్చరీ దగ్గర నుంచి అన్ని లాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. ఫెన్సింగ్‌లో లాన్సెస్, జావెలిన్ త్రోస్ అవన్నీ ఉన్నాయి. మన ఒలింపిక్స్‌లో నడుస్తూ ఉన్నాయి. అప్పుడు మహాభారతంలో మన ద్రోణుల వారు, విదురుల వారు కలిసి ఆర్గనైజ్ చేసిన ఆ ప్రోగ్రామ్‌లో మన వాళ్ళందరూ ఎన్ని రకాల విద్యలు చూపిస్తున్నారో అటువంటివి చాలా మటుకు ఇప్పుడు గూడా నడుస్తున్నాయి. కొంచెం మోడర్న్‌గా. సరే ఇంత జరుగుతూ ఉండగా ఇంక అయిపోయింది మొత్తం. ఖేల్ అనుకోని అందరూ ఆ రోజుకి ఇంక వెళ్ళిపోతూ ఉండగా శబ్దాలు వినిపించాయి. చూస్తే ద్వారం దగ్గర ఎవరో వస్తూ ఉన్నారని నాదాలన్నీ ఉండగా మన వాళ్ళందరూ తిరిగి చూసారు. అక్కడి నుంచి ఒకాయనొచ్చాడు. చాలా పొడుగ్గా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. బలిష్టంగా ఉన్నాడు. రావడమే మన ద్రోణాచార్యుడికి, కృపాచార్యుడికి ఏదో చేశానులే అన్నట్టుగా నమస్కారం చేసి వెంటనే అర్జునుడి సైడ్ తిరిగి, "ఏంటో నీ గొప్పతనం అంతా చూసుకొని మురిసిపోతున్నావు. తగ్గించు నీ గర్వము. వీళ్ళందరూ చూస్తుండగా నేను కూడా చేస్తానన్నట్టు చేశాడు." అందరూ సంతోషించారు. మంచి శుభము. అయితే ఆయన ఏమడిగాడంటే, అర్జునుడితోటి ద్వంద్వ యుద్ధం కావాలి అని అడిగాడు. కృపాచార్యుడు ద్వంద్వ యుద్ధం కావాలి అంటే మాత్రము కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఆయన ఇద్దరు సమవుజ్జీలై ఉండాలి. ఆయనకు కూడా నీతో యుద్ధం చేయాలని ఉండాలి. ఇవన్నీ కావాలి గదా! అంటే, ఇంకా మన కర్ణుడు ఆయనకి సొంతంగా రాజ్యం లేదని, ఆయన రాజు గాడని, రాజవంశీయుడు, క్షత్రియుడు కాదని చిన్నబుచ్చుకున్నాడు. తలదించుకున్నాడు. దుర్యోధనుడు లేచాడు. అంగరాజ్యానికి రాజుని చేశాడు. ఇప్పుడు మన అర్జునుడు చిన్నబుచ్చుకున్నాడు. నేను తక్కువవాడినయిపోయాను అనుకున్నాడు. ఇంకా ఇటువంటి సిట్యుయేషన్‌లో మనం కొన్ని విషయాలు అనలైజ్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఒకటి, ఇప్పుడేం జరిగిందయితే మరి? ఇప్పుడేమైంది? అప్పుడు నోరు లేని ఏకలవ్యుడు వేలు తీయించేసాడు. మన ద్రోణుడు, "అర్జునా! నీకు సమానమైన విలుకాడు లేకుండా నేను చూస్తాను" అని ఏదో ప్రతిజ్ఞలన్నీ చేశాడు గాబట్టి, దాన్ని నిలబెట్టుకోవడం కోసము అన్యాయంగా ఏకలవ్యుడి వేలు
ఆయన తీయించేస్తుంటే ఈయన చూసి మరీ సంతోషించాడు. అట్లాంటి వాళ్ళిద్దరు. ఇప్పుడు మరి కర్ణుడొచ్చాడు. ఇప్పుడేం చేస్తాడు? కర్ణుడి ఏలు, చెయ్యి, కాలు, మెడ గోయించేస్తారా? అసలే దుర్యోధనుడి సపోర్ట్ సిస్టమ్ ఉన్నది. మరి ద్రోణుడి మాటేమైపోయింది? ఇదిగో ఇటువంటి బలహీనతలతోటి ఉంటాడు మన ద్రోణుడు. నిజంగా నిలబెట్టుకోగలనా? ఈ మాట నేనిచ్చానంటే నిజంగా ఈ మాట నేను నిలబెట్టుకోగలనా? అని పూర్వాపరాలన్నీ సమీక్షించుకుని ఒక మాట అన్నావు అంటే ఇంకది తిరుగు లేకుండా జరగవలసి ఉన్నది. ఆ రకంగా చేయడము రామచంద్రమూర్తి తత్వము. ఆయన బాణం వదిలే కన్నా ముందే బాణం వదులుతానా? వద్దా? అవసరమా? కాదా? వాడికి ఆ అర్హత ఉన్నదా? లేదా? ఇవన్నీ చూసుకుని ఆయన ఆ తర్వాత బాణం ఎక్కుపెడతారు. కాబట్టి ఇంక ఆపవలసిన అవసరం లేదు. వదులుతారు. మాటైనా సరే ఆయన అనేకన్నా ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటారు. పూర్తిగా విచారించుకుంటారు. తర్వాత అంటారు. కాబట్టి ఇంక ఆగక్కర్లేదు. అది చేస్తారు. అట్లాంటి పద్ధతి ఉంటే దాని పేరు త్రికరణ శుద్ధి. ఏదో ఒకటి అనేయడం. అవకాశం ఉంటే దాన్ని నిలబెట్టడానికి చూడ్డం. అవకాశం లేకపోతే పక్కన వాళ్ళని తొక్కేయడానికి చూడ్డం. ఇంకా అది కూడా కుదరకపోతే మాట్లాడకుండా ఉండడం. ఇంకింతే. మాట్లాడకుండా ఉండడం. ఇంత మాత్రానికి ప్రతిజ్ఞలన్నీ చేసి పేరు పోగొట్టుకోవడం ఎందుకు? ఆలోచించి అనొచ్చు గదా! నిజంగా నువ్వొక్కడివే ఉన్నావు భూప్రపంచంలో. మొత్తం ముల్లోకాల్లో గురువుగారివి. ఇంక నీకొక్కడున్నాడు శిష్యుడు. ఇంక ముందు ఎవరు లేరు. ఇంక తర్వాత ఎవరు లేరంటే నువ్వు అట్లాంటి ప్రమాణం అంతా చేసుకో. ఇంతమందిలో ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు గూడా ఉన్నారు. అందులో నువ్వొకడివే, ఆయనొకడు. ఆయన కన్నా గొప్పవాళ్ళు, సమానమైన వాళ్ళు, తక్కువ వాళ్ళు. నీకన్నా గొప్పవాళ్ళు, సమానమైన వాళ్ళు, తక్కువ వాళ్ళు ఎంతోమంది ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇంతకు ముందు ఉన్నారు, తర్వాత ఉంటారు. అటువంటి పరిస్థితిలో నువ్వు అసలు ఈ భూలోకంలో, ముల్లోకాల్లో నీ అంతటి వాడు లేకుండా నేను చూస్తానని ముందు వెనకాల చూసుకోకుండా ప్రమాణాలన్నీ, ప్రతిజ్ఞలన్నీ చేస్తే ఏమైపోతావు? నువ్వేమైతావు? నీ మాటేమైతుంది? నీ చేత ఏమవుతుంది? నీ మనసేమవుతుంది? నీ త్రికరణాల శుద్ధి ఏమైపోతుంది? మొత్తం అశుద్ధమైపోలేదు? ఇదిగో ఇటువంటి బలహీనతలు. ఏవేవో చేయగలిగినవి, చేయలేనివి అన్నీ చెప్పేయడమే ఇంకా. నేను గొప్ప, నేను గొప్ప. నన్నందరూ చాలా గొప్ప టీచర్ అనుకోవాలి. నన్నందరూ గొప్ప శస్త్రాస్త్ర ప్రహరణాయుధాల్లో ఎక్స్‌పర్ట్ అని అందరూ అనుకోవాలని. ఏమి అంత ఎక్స్‌పెక్టేషన్? ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్స్‌కే దారి తీస్తాయి. పేరు పోగొట్టుకున్నావు గదా! ఏమైపోయావు ఆ బలహీనతతోటి? ఇప్పుడు మరి జరగలేదు. అర్జునుడి కన్నా గొప్పవాడు, కనీసం సమానమైన వాడు ఒకడున్నాడు. అప్పుడు నువ్వేమయ్యావు మధ్యలో? నీ మాటేమైంది? అర్జునుడేమయ్యాడు మధ్యలో? తలకాయ దించుకొని నిలబడ్డాడు. ఈయన బలహీనతలు ఈయనవి. అందరూ నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప అని మెచ్చుకుంటూ ఉండాలి. వీళ్ళ నాన్నలాగా పాండురాజుకున్న లాంటి బలహీనత ఈయనకు గూడా. అన్యాయంగా అయినా సరే అందరిలోకి నేను గొప్పవాడిని గావాలి. నాకన్నా గొప్పవాడెవడైనా కనిపించాడంటే చూసి సంతోషపడడము, చూసి గర్వించడము, కనీసం చూసి చాలా గౌరవించడము ఇట్లాంటివేమీ ఉండవు. చాలా పక్కన పెట్టి, చూసి గౌరవించడం గూడా ఉండదు. ఇంకా దిగులు పెట్టుకోవడం, ముఖాలన్నీ వేలాడేయడం. నేను చిన్నవాడినయిపోయాడు, నేను తగ్గిపోయాను, నేను తక్కువవాడినయిపోయాను అనుకుంటూ, ఇంక రకరకాలుగా చులకన భావాలతో, ఆత్మ న్యూనతా భావాలతో ఉండడం. ఇంకిది విషయం. అట్లా ఉంటుంది పరిస్థితి. ఈయన ఇట్లా ఉంటాడు. అదిగో కర్ణుడు కనపడగానే ఇంకయిపోయింది. నేను తక్కువైపోయాను అనుకోవడము. ఇంక కూర్చోవడము. ఇది ఈయన బలహీనత. అందరిలోకి గొప్పగా ఉండాలి. అందరూ పొగడాలి. ఎవరైనా ఈయనకు సమానమైన వాళ్ళు, గొప్పవాళ్ళు ఎవరైనా కనిపించారంటే మాత్రము, ఇంక నేను చిన్నవాడినయిపోయాను అని ఆత్మ న్యూనతతో ఉండడము. ఇది ఈయన లక్షణము. ఇంక దాని తర్వాత మన కర్ణుడున్నాడు. మన కర్ణుడు ఎటువంటి వాడు? అన్నీ ఉన్నాయి పాపము. సొంతంగా నేర్చుకున్నాడు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు రాధాదేవి, ఆమె భర్త ఇద్దరూ ఎంతో ముద్దు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళ స్తోమతను మించైనా సరే కర్ణుడికి ఎంత కావాలంటే అంత చదువు చెప్పించారు.
ఇంత గొప్ప అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకునేందుకు అవకాశాలన్నీ ఇచ్చారు. ఇన్ని ఉండి గూడా. మళ్ళీ నేను తక్కువ రకం జాతిలో నుంచొచ్చాను అని అచ్చులకన భావము. ఆత్మన్యూనతా భావము. నాకేంటో గొప్ప జాతి లేదు, గొప్ప జన్మ లేదు, గొప్ప వంశము, కులము, గోత్రం లేవు నాకని, అదిగో నేను తక్కువ వాడిని అన్న ఆత్మన్యూనత. ఇట్లా ఉన్నారు. మన కుంతీదేవి యొక్క పెద్ద కొడుకు, ఆమె చిన్న కొడుకు. ఆమె పెద్ద కొడుకు కర్ణుడు అట్లానే ఉంటాడు. ఆమె చిన్న కొడుకు అర్జునుడు అట్లానే ఉంటాడు. మధ్యలో ఆమె గూడా అట్లానే ఉంటుంది. ఆమెకి చెప్పరాని బలహీనతలు. ఆమె కొడుకులు అర్జునుడికి, కర్ణుడికే గాదు బలహీనతలు. ఆమెకున్న బలహీనత ఏంటో తెలీదు గానీ, కన్న కొడుకును కొడుకని చెప్పుకోలేని బలహీనత ఆమెకు. ఇదిగో ఈ విధంగా మన వాళ్ళందరూ ఎన్ని రకాల బలహీనతలంటే, కానీ విచిత్రం ఏంటంటే ఆశ్చర్యం నేనెందుకు వీటన్నిటిని లిస్టింగ్ చేసుకుంటున్నానంటే, ఇంత మాత్రమే గాదు. ధృతరాష్ట్రుడికేమో రాజ్యకాంక్ష అన్న బలహీనత. రాజ్యం కావాలి అన్న కోరిక, ఆ బలహీనత. భీష్ముడికేమో అదిగో నా మాట నెగ్గాలి అన్న బలహీనత. ఈ బలహీనతలన్నీ పెట్టుకుని వీటినే వాళ్ళ బలమనుకుని, అదే ధర్మమనుకుని, ఆ మోహంతోటే ఉండి అట్లానే బ్రతికి అట్లానే పోయారు. ఏమైపోయారు ఒక్కొక్కళ్ళు? మనం కూడా ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే అన్న మాటను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఈ బలహీనతలన్నీ పెట్టుకుని, ఇవే వాళ్ళ బలాలనుకుని, అదే వాళ్ళ ధర్మం అనుకుని, వాళ్ళట్లానే బ్రతికారు, అట్లానే పోయారు. దీన్ని ఇంగ్లీష్‌లో చెప్తాను. వాడే నా స్ట్రెంగ్త్, వాడే నా వీక్‌నెస్ అని అట్లా చెప్తుంటారు పేరెంట్స్. నా కూతురే నా స్ట్రెంగ్త్, నా కూతురే నా వీక్‌నెస్ అని చెప్తారు. అట్లయితే అదిగో నా చదువే నా స్ట్రెంగ్త్, అదే నా వీక్‌నెస్ అని చెప్తారు. కాదు. ఆ వీక్‌నెస్, వ్యామోహం ఏదున్నదో, ఆ మోహము, ఆ బలహీనతని వాళ్ళు బలమనుకుంటారు. అది వాళ్ళ ధర్మం అనుకుంటారు. దాంతో వాళ్ళు నష్టపోతారు. బలహీనతగా ఏది కనిపించినా సరే, అందులో బలముందని చూడ్డము, దోషంలో గుణం జూస్తూ అదే బాగుందనుకోవడం మోహము. వీళ్ళందరూ ఒక్కళ్ళు బాగుపడ్డవాళ్ళు లేరు. మనం ఇటువంటి బలహీనతలకి లొంగరాదు అని చూసుకోవడం కోసము మోరల్ ఆఫ్ ద స్టోరీ. నేను నేర్చుకుంటూ ఉన్న జ్ఞానము. ఈ భారతంలో వీళ్ళందరిని పాత్రల్ని చూస్తూ వ్యాసుల వారు ఎంత నిష్కర్షగా చెప్తాడంటే, ఆయన సంతానమే వీళ్ళందరూ. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాత, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు అందరూ ఆయన వాళ్ళే. ఆయన అన్నలు, తమ్ముళ్ళు, ఆయన స్టెప్ బ్రదర్స్ అందరూ వాళ్ళే. కానీ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతాడసల. ఆయనకి చేతులెత్తి నమస్కారం జేస్తున్నాను. అంత చెప్తున్నాడు. మన చుట్టూ ఉంటారు ఇటువంటి వాళ్ళు. చెప్పుకోలేని బలహీనతలతోటి మనం ఉన్నామంటే, ఇదిగో ఇట్లాంటి గతులే పడతాయి మనకని అర్థం చేసుకోలేకపోతే, మనం మాత్రం చాలా నష్టపోతాం. భారతం మనకింక పనికిరాదు. విని ఉపయోగం లేదు. భారత శ్రవణం వల్ల మనకు కళ్ళు తెరుచుకోవాలి. చెవులు తెరుచుకుని జాగ్రత్తగా విన్నంత మాత్రాన, మనసు తెరుచుకుని ఆలోచించుకున్నంత మాత్రాన కళ్ళు తెరుచుకోవాలి వీటి వల్ల. ఇది చేయకపోతే, ఇంత మాత్రం ఉపయోగం లేకపోతే, ఆ ప్రయోజనం కలగకపోతే భారతం చదువు ఉపయోగం లేదు. కాబట్టి ఇన్ని బలహీనతలతోటి మన వాళ్ళు అట్లా ఉన్నారు. ఫైనలీ సరే అయితే రాజ్యం లేదు గాబట్టే నువ్వు ఆయనతోటి యుద్ధం చేయనంటే, అంగరాజ్యానికి రాజుని చేస్తానన్నాడు మన దుర్యోధనుడు. ఈయన బలహీనతలు ఈయనవే. ఈయనకొక పెద్ద బలహీనత. ఈయన బలహీనత ఏమి? అర్జునుడిని ఓడించేవాడు గావాలి. అర్జునుడు మిగిలిన పాండవులు తనకన్నా తక్కువుండాలి. వాళ్ళు కాస్త రాజ్యం తీసుకుంటే నేనేమైపోతాను? ఈయనకి వాళ్ళ నాన్నలాగా రాజ్యకాంక్ష ఒకవైపు, పాండవుల మీద ఈర్ష్య ఒకవైపు. ఇది ఈయన బలహీనత. అదే గొప్ప స్ట్రెంగ్త్ లాగా ఆయన చివరి దాకా నెట్టుకుంటూ వచ్చాడు. ఏమైపోయాడు? బలహీనతలన్నీ బలహీనతలుగా గుర్తించాలి మనలో ఉంటే గూడా ఇటువంటివన్నీ. వాటిని బలమనుకోరాదు. ఒకసారి మీ మనసులన్నీ తడిమి చూసుకోండి. మీ భర్త పైన, భార్య పైన, పిల్లల పైన, మీ ఉద్యోగాల పైన, మీకున్న ఏదో ఒక ఎంతో కొంత విభూతుల పైన మీకు ఏ మోహాలున్నాయో, అవన్నీ బలహీనతలు, బలాలు కావు. బలమెప్పుడు ధర్మం వల్లే కలుగుతుంది. జ్ఞానం వల్లే కలుగుతుంది.
బలము ఎప్పుడైనా మనకు జ్ఞానం వల్ల, ధర్మం వల్ల కలుగుతుంది. మనకు ధర్మమని మనం ఏదో చేస్తూ ఉంటే గూడా భయం కలుగుతుంటే, అదింక ధర్మం గాదు అని ఈజీగా ఐడెంటిఫై చెయ్యొచ్చు. ఇది నాకున్న బలహీనత అని నాకెట్లా తెలుస్తుంది అంటే, భయం కలుగుతూ ఉన్నది అంటే మాత్రం ఇంకది ధర్మం గాదు, బలహీనత అని అర్థం జేసుకోవాలి. ఎప్పుడైనా సరే. ధర్మమున్నది అంటే మాత్రము అదే మనకు బలాన్నిస్తుంది. జ్ఞానమున్నది అంటే మాత్రము అదే మన బలమై ఉంటుంది. ఆ 2 లేకుండా మనం బలహీనంగా మనసంతా బిగుబిగుమనుకుంటూ వీక్‌నెసెస్ తోటి ఉన్నాం. చాలా దిగులుగా ఉంటాము. ఏంటో బిక్కుబిక్కుమనుకుంటూ ఉంటాం మనం అంటే మాత్రము చాలా బలహీనతలు నిండి ఉన్నాయి మనలో అని తెలుసుకోవాలి. సరే ఇంతమంది బలహీనులందరూ బయలుదేరారు గదా! ఇప్పుడు వాళ్ళేం జేస్తారో చూసుకుంటూ వెళ్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః స్రస్త ఉత్తరపటః సప్రస్వేదః సవేపద్దుః వివేశ అధిరథః రంగం యష్టిప్రాణః హ్వయన్నివ. తతః ఇంకప్పుడేం జరిగిందంటే మన దుర్యోధనుడు మన కర్ణుడిని అంగరాజుకి రాజుగా నియమించాడు. అక్కడ కూర్చోబెట్టాడు ఒక బంగారు ఆసనం పైన. ఆయనకి అభిషేకం చేసి మరి బంగారుమయమైన ఘటములతో, బంగారు బిందెలతో, పువ్వులు, లాజలు కలిపిన నీళ్ళన్నీ చిలకరించి అభిషేకమంతా చేసి ఏంటేంటో చేశాడు గదా! తర్వాత చాలా సంతోషించాడు కర్ణుడు. నేను నీకేమివ్వగలవాడను అంటే, "నువ్వు నాకు స్నేహితుడిగా ఉండు" అని అడుగుతాడు ఆయన. తప్పకుండా అన్నాడు. వాళ్ళిద్దరు చాలా సంతోషించారు. ఇద్దరు కౌగిలించుకున్నారు. ఇంకప్పుడు తతః ఒకాయన చాలా పెద్దవాడు, వృద్ధుడు వేపదుః వణుకుతూ ఉన్నాడు. ప్రస్వేదః బాగా చెమట బట్టి ఉన్నది. స్వేదంతో ఉన్నాడు. ఎందుకంటే ఆ అరీనాలోకి నడుస్తూ వస్తూ ఉన్నాడు. స్రస్త ఉత్తరపటః ఆయన ఉత్తరీయం కూడా జారిపోతూ ఉన్నది. యష్టి ప్రాణః ఆయన ప్రాణమంతా ఆయన పిడికిట్లో పట్టుకున్నట్టున్నది. అంత బలహీనంగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పేరు అధిరథుడు. మన కర్ణుడి తండ్రి. ఈయనే మన కర్ణుడిని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు హొయన్నివ ఎవరో ఆయన్ని ఆహ్వానించినట్టు, ఎవరో పిలిచినట్టు ఆ రంగంలోకి వివేశ వచ్చాడు. ఒక చాలా పెద్దవాడు, వృద్ధుడు, చాలా బలహీనంగా ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. ఆయన ఉత్తరీయం జారిపోతూ ఉన్నది. ఒళ్ళంతా చెమటలు బట్టి ఉన్నది. ఆయన ఏదో కర్ర పట్టుకుని పిడికిట్లో దాంతో నడుస్తూ వస్తూ ఉన్నట్టున్నాడు. ఎవరో పిలిచినట్టు అదే సమయానికి అక్కడికొచ్చాడు. అంటే ఎవరు ఆయన్ని ఆహ్వానించలేదు. కర్ణుడు కూడా పిలవలేదు. మిగిలిన వాళ్ళెవరూ పిలవలేదు. ఆయనే వచ్చాడు. ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడేమో ఆయన. బహుశః. మన కర్ణుడొచ్చి ఇక్కడ ఆయన విద్యలన్నిటిని ప్రదర్శిస్తూ ఉంటే ఆ పెద్దాయన చూస్తూ ఉన్నారో ఏమో! ఇప్పుడు ఆయనకి అభిషేకం జరిగేసరికి దగ్గరకొస్తూ ఉన్నారు. తం ఆలోక్య ధనుః త్యక్త్వా పితృగౌరవయంత్రితః కర్ణః అభిషేకార్థశిరాః శిరసా సమవందత. ఆయన్ని ఆలోక్య చూసి మన కర్ణుడు పితృగౌరవయంత్రితః ఆటోమేటిక్‌గా వాళ్ళ నాన్నగారి మీద గౌరవంతో ధనుః త్యక్త్వా ఆయన చేతిలోని ధనుస్సు వాటిని పక్కన బెట్టేశాడు. ఇంక లేచి అభిషేకార్థ శిరసా అభిషేకంతో తడిసి ఉన్నది ఆయన తల. అదే తలతో ఆ తల వంచి తండ్రికి నమస్కారం చేశాడు. తతః పాదౌ అవచ్ఛాద్య పటాంతేన సంభ్రమః పుత్రా ఇతి పరిపూర్ణార్థం అబ్రవీత్ రథసారథిః. మన రథసారథి ఆయన సూతుడు. మన కర్ణుడి తండ్రి. ఆయన ఇప్పుడు సంభ్రమః సంభ్రమంతో ఆయన ఈ అభిషేకం జరుగుతూ ఉన్న ప్రదేశానికి పాపం వణుకుతూ వస్తూ ఉన్నాడు. కర్ణుడు చూసి ఆ బంగారు ఆసనం పైనుంచి లేచి
ధనుస్సు పక్కన పెట్టి నమస్కారం చేసేసరికి గబగబా దగ్గరికొస్తూ ఉన్నాడు కొడుకు దగ్గరికి. పటాంతేన పాదౌ అవచ్ఛాద్య ఆయన ఉత్తరీయం ఆకాస్త జారి ఆయన పాదాల పైన పడిపోయిందిప్పుడు. ఇంకా ఆయన 2 చేతులు ఎత్తి పుత్రా అని పిలుస్తూ పరిపూర్ణార్థం ఇంక ఎంత ప్రేమతో సొంత కొడుకుగానే పెంచాడు. సొంత కొడుకే కన్నుడాయనకి. నాయనా అన్నాడు. దగ్గరికి వెళ్తూ ఉన్నాడు ఆ రథసారథి. పరిష్వజ్య చ తస్యాథ మూర్ధానం స్నేహ విక్లవః అంగరాజ్యాభిషేకార్థం అశ్రుభిః సిషిచే పునః. అథ ఇంకా ఆయన ఆ వృద్ధుడు మన కర్ణుణ్ణి పరిష్వజ్య గట్టిగా ఆలింగనం చేసుకుని మూర్ధానం ఆయన తలను వంచి స్నేహ విక్లవః స్నేహంతో ఆయన మనసంతా కదిలిపోతూ ఉన్నది. అంగరాజ్యానికి అభిషేకం చేసుకుని ఆయన తలంతా మన కర్ణుడి తలంతా ఆర్ద్రమై తడిసి ఉంటే అటువంటి తలను తన అశ్రువులతో తన కన్నీళ్లతో మళ్ళీ శిషిచే ఇంకా తడిపాడు. అసలే అంగరాజ్యానికి రాజుగా ఆయనకు అభిషేకం చేసి తలపైన నీళ్లు పోస్తే బంగారు బిందెలతో తలంతా తడిసి ఉన్నది. ఇప్పుడు ఈయన కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో కూడా మళ్ళీ తడుపుతూ ఉన్నాడు ఆయన. తం దృష్ట్వా సూతపుత్రః అయం ఇతి నిశ్చిత్య పాండవః భీమసేనః తదా వాక్యం అబ్రవీత్ ప్రహసన్నివ. తం దృష్ట్వా ఆయనను చూశాడు మన పాండవుడు భీమసేనుడు. ఓహో! ఈయన సూతుడా ఇంతకీ రథసారథి? ఆహా! ఈయనకు కొడుకా మన కర్ణుడు. ఈయన ఇంకొక సూతుడు. మంచిది అయ్యం అని నిశ్చిత్య అనుకుని తదా మన భీముడు ప్రహసన్నివ నవ్వుతూ ఎగతాళిగా వేళాకోళంగా ఈ వాక్యాన్ని కర్ణుడితో అంటూ ఉన్నాడు. ఒక సూతుడు కొడుకు సూతపుత్రుడు అని ఇంకా చులకన భావం ఏర్పడింది భీముడికి. నత్వం అర్హసి పార్థేన సూతపుత్ర రణేవధం కులస్య సదృశః తూర్ణం ప్రతోదః గృహ్యతాం త్వయా. ఓ సూతపుత్ర, నువ్వు పార్థుడితో యుద్ధం చేసి వాడి చేతిలో చనిపోవడము నా అర్హసి, అందుకు తగిన వాడివి కాదు. అర్జునుడి చేతిలో చనిపోతావా నువ్వు? అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడితో ఓడిపోవడానికే తగిన వాడివి గావు. నీకంత యోగ్యత లేదు. వెళ్ళి నీ కులానికి తగిన పని చూసుకో. తూర్ణం వెంటనే అదిగో త్వయా నీతో ప్రతోదః గృహ్యతాం, ఒక ప్రతోదాన్ని ఏదో మునికోలను పట్టుకో హై హై అనుకుంటూ ఆ హయములను గుర్రాలను తోలుకోపో, నీకు సరిపోతుంది అని చులకనగా మాట్లాడాడు. అంగరాజ్యంచ నా అర్హః త్వం ఉపభోక్తుం నరాధమ స్వాహుతాస సమీపస్థం పురోడాసమివ అధ్వరే. నరాధమ, అధముడా, ఎందుకు కులం గురించి అంత తక్కువ భావము? మళ్ళీ ఈ భీముడు ఈ అర్జునుడు వీళ్ళందరూ మళ్ళీ పోయే మన భగవంతుడితో స్నేహం ఎట్లా చేస్తారో తెలియదు. భగవంతుడేమో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని ఆయన చెప్తూ వస్తారని భగవద్గీతలో ఒక్క చోటే చెప్తారా? ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చారు అంతకన్నా ముందు కూడా. వీళ్ళకి ఏం అర్థమయ్యింది అంటే భగవద్గీత తర్వాత కదా చెప్పారంటే అంతకన్నా ముందు కూడా చెప్పిన వాళ్ళు లేరా? మనువు గారు అప్పటికే ఎన్ని విషయాలు చెప్పారు. చదువుకుంటారు, మరి ఏం అర్థమయ్యింది? గుణాన్ని కర్మను బట్టి ఉంటుంది వర్ణము. ఆయన గుణమేమున్నది? ఆయన ఏ కర్మను వరించాడు? ఆయన వరించిన కర్మ ఆయన గుణాన్ని బట్టి క్షాత్రము. కాబట్టి కర్ణుడు క్షత్రియుడు. ఈయనేం చూస్తున్నాడు? సూతపుత్రుడు కాబట్టి నువ్వు కూడా సూతుడివే అని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పైగా అంత మాత్రానికి అని ఊరుకోవట్లేదు. నరాధముడా, నువ్వు అంగరాజ్యాన్ని ఉపభోక్తుం అనుభవించడానికి నా అర్హసి, తగిన వాడివి కాదు. నా అర్హః, నీకంత అర్హత లేదు. ఓహో అధ్వరే, యజ్ఞంలో హుతాసన సమీపస్థం యాగాగ్ని పక్కన ఉన్న పురోడాసము ఏదో అప్పంలాగా తయారు చేస్తారు. హవిస్సుగా
ఆ యజ్ఞంలో వేయడం కోసము. ఆ అప్పము పక్కన ఉంటే, ఆ యాగాగ్ని పక్కన, దాన్ని ఒక కుక్క తిన్నట్టు నువ్వు అంగరాజ్యానికి రాజువై దాన్ని అనుభవించడము అని కుక్క అని తిట్టాడు గూడా పైగా. నరాధముడా అన్నాడు. కుక్క అన్నాడు. "సూతపుత్ర పో! పోయి నువ్వు నీ కులానికి తగిన పని చూసుకో పో" అన్నాడు. ఏవం ఉక్తః తతః కర్ణः కించిత్ ప్రస్ఫురితాధరः గగనస్థం వినిశ్వస్య దివాకరం ఉదైక్షత. ఏవం ఉక్తః ఈ విధంగా అనబడ్డవాడై ఈ రకంగా అనగానే మన కర్ణుడు కించిత్ ప్రస్ఫురిత అధరః ఆయన పెదవులు వణికాయి. ఇంకా ఎంత చెయ్యాలి నేను? ఇంకా ఎంత చెయ్యాలి? క్షాత్రంలో ఉన్నానని చూపించడం కోసము ఇన్ని విద్యలు నేర్చుకున్నాను. ఇన్ని విద్యలు ఇంతమంది ముందు ప్రదర్శించాను. ఇన్ని విద్యలను అర్జునుడికి సమానంగా ఇంతమంది ముందు ప్రదర్శించాను. పైగా ఇప్పుడు దుర్యోధనుడు నన్ను రాజును గూడా చేశాడు. ఇంకా ఏమి గావాలి? ఇంకా ఏమి గావాలి? ఇంకా ఏమి చేస్తే వీళ్ళు ఇటువంటి దూషణ భూయిష్టమైన మాటలు అనకుండా ఉంటారు అని ఆయనకింక చాలా నిరుత్సాహము, కోపము, దుఃఖము కలిగాయి. ఇంకేమీ చెయ్యలేక ఇట్లాంటి వాళ్ళని ఆయనేం జేశాడు, తలెత్తి గగనస్థం ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి గట్టిగా నిట్టూర్పు విడిచాడు. ఇంకింతే వీళ్ళనుకున్నాడాయన. ఇంకేం చేస్తాం దీనికన్నా ఎక్కువ అనుకున్నాడాయన. ఆయన చేతిలో ఉన్నది ఆయన చేయగలడు. జన్మనేం చేస్తాడు? కర్మలను, గుణాలను ఎవరైనా ఏమైనా చెయ్యొచ్చు. నా గుణం సరిగ్గా లేకపోతే చెప్పు మార్చుకుంటాను. నా కర్మలు, నా చేష్టలు, నా మాటలు బాగలేకపోతే చెప్పు మార్చుకుంటాను. నా జన్మనెట్లా మార్చుకుంటాను? నా రూపం ఎట్లా మార్చుకుంటాను? దేనికి నన్ను చూసి తక్కువ చేసి మాట్లాడుతుంటావు? అనడానికి గూడా ఏమీ లేదు. ఏమి ఇట్లాంటి ఆలోచన తక్కువ వాళ్ళు జ్ఞానం చదువుకుంటారు. కానీ మాత్రం మనసు ఎంత చిన్న బుద్ధులు, చిన్న మనసులుంటాయో. తతహ మన దుర్యోధనుడు లేచాడు. మామూలుగా మన దుర్యోధనుడు చాలా రకరకాలుగా ఆలోచిస్తాడు. ఆయన ఆలోచనలన్నీ అయోమయంగా ఉంటాయి గానీ, ఇక్కడ చెప్తున్న కొన్ని విషయాలు మాత్రం ఎంత మంచి మాటలు చెప్పాడంటే దుర్యోధనుడు, ఆయనకి ముందే నేను చేతులెత్తి నమస్కారం జేస్తున్నాను. కోపాత్ ఉత్పపాత మహాబలః భ్రాతృ పద్మవనాత్ తస్మాత్ మదోత్కటః ఇవ ద్విపః. మన దుర్యోధనుడు సోదరులన్న పద్మవనంలో నుంచి బయటికొచ్చిన మదించిన ఏనుగులాగా ఉన్నాడు. మహాబలంగా ఉన్నాడు. మహా కోపంతో గబుక్కున చివ్వున లేచాడు మనవాడు దుర్యోధనుడు వెంటనే. సహా ఆయన అబ్రవీత్ భీమకర్మాణం భీమసేనం అవస్థితం. అక్కడ ఉన్న భీమసేనుణ్ణి, భయంకరమైన కర్మలు చేసేవాణ్ణి, కర్మలేమో గాని భయంకరమైన మనసుతో, మాటలతో ఉన్నవాణ్ణి ఇప్పుడు మన దుర్యోధనుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయనతో ఏమన్నాడంటే, వృకోదర నయుక్తం తే వచనం వక్తుం ఈదృశం క్షత్రియాణాం బలం జ్యేష్టం యోద్ధవ్యం క్షత్రబంధున శూరాణాం చ నదీనాం చ ప్రభవాః దుర్విధాః కిల సలిలాత్ ఉద్ధితః వహ్నిః येन వ్యాప్తం చరాచరం దదీజస్య అస్థితః వజ్రం కృతం దానవసూదనం ఆగ్నేయః కృతికాపుత్రః రౌద్రः గాంగేయः ఇత్యపి శ్రూయతే భగవాన్ దేవः సర్వగుహ్యమయः గుహः క్షత్రియాభ్యశ్చ ये जाताः ब्राह्मणाः ते च विसृताः आचार्यः कलशात् जातः शरस्तम्भात् गुरुः कृपः भवतां च यथा जन्म तदपि आगमितं नृपैः सकुण्डलं सकवचं दिव्यलक्षणलक्षितं कथम् आदित्यसङ्काशं मृगी व्याघ्रं जनिष्यति पृथिवी राज्यमर्होऽयं न अंगराज्यन्नरेश्वरः अनेन बाहुवीर्येण मया च आज्ञानुवर्तिना यस्य वा मनुजस्य इदन्न क्षान्तं मद्विचेष्टितं రథం ఆరుహ్య పద్భ్యాం వా వినామయతు కార్ముకం అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ వృకోదరుడా, భీమా, తే ఈదృశం వచనం వక్తుం నయుక్తం. ఈ విధంగా మాట్లాడడానికి తగిన వాడివి కాదు. ఇట్లా మాట్లాడరాదు. తప్పుగా మాట్లాడుతున్నావు. క్షత్రియులకు వాళ్ళ బలాన్ని బట్టే వాళ్ళ గొప్పతనము. క్షత్రియులకు బలమే ముఖ్యము.
ఈయన బలంగా ఉన్నాడు. అస్త్రబలంతో, శస్త్రబలంతో ఉన్నాడు. ఆయన అందుకనే క్షత్రియుడు. ఆయన పరాక్రమాన్ని, శూరత్వాన్ని చూపించాడు కాబట్టి జ్యేష్ఠుడు. ఆయన అందుకని క్షత్రియుడు. ఇటువంటి క్షత్రబంధున యోద్ధవ్యం. ఇటువంటి వాళ్ళు కూడా క్షత్రియులే. వాళ్ళు కూడా యుద్ధం చేయబడవలసిన వాళ్ళే. వాళ్ళు కూడా కోరుకుంటే యుద్ధం చెయ్యొచ్చు. పైగా నువ్వు జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నావు గదూ! క్షత్రియులు ఎప్పుడవుతారు అంటే వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ పరాక్రమాన్ని, శూరత్వాన్ని బట్టి వాళ్ళు క్షత్రియులవుతారు. గుణకర్మ విభాగశః అది పక్కన బెట్టు. ప్రతి వాళ్ళు ఎవరికి పుట్టిన వాళ్ళు అటువంటి కర్మనే వరిస్తారా భీమా? ఎటువంటి వాళ్ళకైనా ఎవరైనా జన్మించవచ్చు. కావాలంటే చూడు. శూరుల యొక్క, నదుల యొక్క ప్రభవము చెప్పగలిగి ఉన్నదేనా? చెప్పడం సాధ్యం గాదు. నదులు ఎక్కడి నుంచి ఎందుకు ఉద్భవిస్తాయో చెప్పడం కుదరదు. అట్లానే శూరులు ఎక్కడి నుంచైనా పైకి రావచ్చు. వాళ్ళు ఎందుకు అటువంటి శూరత్వంతో ఉంటారంటే వాళ్ళ జన్మని బట్టి కాదు. వాళ్ళు లోపల నుంచి వస్తూ ఉన్న పరాక్రమాన్ని బట్టి. అట్లానే సలిలాత్ నీళ్లలో నుంచి వహ్నిహి అగ్ని బయటికొస్తుంది. నీళ్లలో నుంచి నీళ్లే రావాలని ఎక్కడుంది రూల్? నీళ్లలో నుంచి అగ్ని బయటికొస్తూ ఉంటుంది. భూమిలో నుంచి నీళ్లు బయటికొస్తాయి. భూమిలో నుంచి భూమే రావాలి, నీళ్లలో నుంచి నీళ్లే రావాలి, అగ్నిలో నుంచి అగ్నిలు రావాలి అని రూల్ అన్ని పెట్టుకొని కూర్చున్నావా నువ్వు? సూతుడికి సూతుడే పుట్టాలి, క్షత్రుడికి క్షత్రుడే పుట్టాలని ఏమైనా రూల్ ఉందా? భూమిలో నుంచి నీళ్లు వస్తాయి, నీళ్లలో నుంచి అగ్ని వస్తుంది. అవన్నీ వచ్చి మొత్తం చరాచర జగత్తుని వ్యాపించట్లేదా? పోనీ ఇంకొకటి చూడు. దధీచి యొక్క అస్థికలతో వజ్రాయుధం తయారైంది. నీకు తెలియదా? దానవులని నిషూదనం చేసేది. పోనీ ఇంకొకటి చూడు. సర్వగుహ్యమయుడైన గుహుడు కుమారస్వామి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన్ని ఆగ్నేయుడు అంటారు. ఎందుకంటే అగ్నిపుత్రుడు అంటారు. లేదా కృత్తికాపుత్రుడు అంటారు. లేకపోతే రుద్రుడి కొడుకు అంటారు. ఆయన లేకపోతే గంగా తనయుడు అంటారు. ఆ భగవాన్, ఆ దేవుడు, సర్వభూతాశయుడు, ఆ గుహుడు ఎవరికి పుట్టాడు ఇప్పుడు? అయితే మరి నువ్వు చెప్పినట్టు సూతపుత్ర అంటివే నువ్వు. వాళ్ళ నాన్న సూతుడు అనగానే ఈయనను సూతపుత్ర అంటివే నువ్వు. చెన్నకోలు పట్టుకొని బయలుదేరని. ఎటువంటి వాళ్ళకి అటువంటి పిల్లలే పుడతారా? వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళుంటారు. ఇంకొకటి చూడు. క్షత్రియులుంటారు. క్షత్రియ వనితలకు ఎంతమంది బ్రాహ్మలు జన్మించారని మనం వింటూనే ఉంటాము. పోనీ ఇంకవన్నీ పక్కన పెట్టు. మన ఆచార్యుల వారు, ద్రోణుల వారు, ఆయన కలశం నుంచి పుట్టలేదు. కుండ నుంచి కుండే పుట్టాలి అంటే, నువ్వు సూతుడి నుంచి సూతుడే రావాలి, క్షత్రియుడి నుంచి క్షత్రియుడే రావాలి అంటే, మరి ద్రోణాచార్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ద్రోణం నుంచి వచ్చాడు. కుండలో నుంచి వచ్చాడు. అందుకే ఆయన్ని ద్రోణం అని పిలుస్తారు. కుండలో నుంచి మనిషి రాగాలేంది. పైగా మన ద్రోణాచార్యుడు బ్రాహ్మడు. ఆయన క్షాత్రాన్ని వరించగలింది. ఇంకా ఈయన కృపాచార్యుల వారు శరస్తంభాల నుంచి, రెల్లుగడ్డ నుంచి రాలేదు మన గురువుగారు? రెల్లుగడ్డ నుంచి రెల్లుగడ్డే రావాలి, కుండల నుంచి కుండేలు రావాలంటే, కుండల్లో నుంచి ఒక గురువు వస్తాడు, రెల్లుగడ్డలో నుంచి ఒక గురువు వస్తాడు. వీళ్ళందరూ అయితే బానే ఉన్నారా? కర్ణుడొక్కడికే నీ ఆక్షేపణ ఇక్కడ. పైగా భవతాం యథా జన్మ, మీరందరూ ఎట్లా జన్మించారో ఓ భీమ, అవన్నీ కూడా తదప్పియే ఆగమితం నృపైః, ఇక్కడున్న రాజులందరికీ తెలుసు. మీరెక్కడి నుంచి వచ్చారు? క్షత్రియుడికి పుట్టారా మీరు? 5గురు. మీరందరూ ఎట్లా పుట్టారో మాకందరికీ తెలుసు. ఇంకవన్నీ పక్కన పెట్టి ఇంకొక మాట చెప్తున్నాను కర్ణుడి పరంగా. కుండలంతో, కవచంతో సహా దివ్యమైన లక్షణాలతో కూడి ఉన్నవాడు ఈ కర్ణుడు. ఈయన ఆదిత్యుడికి సమానమైన ప్రకాశంతో ఉన్నవాడు. మామూలుగా ఏదో జింక నుంచి పెద్ద పులి పుట్టినట్టు ఎంతో గొప్ప క్షాత్రము లేకపోతే ఈయనెందుకు క్షత్రియుడిగా వస్తాడు? ఇటువంటి దివ్యమైన లక్షణాలతో, కవచ కుండలాలతో ఉన్నవాడు ఎంత గొప్ప జన్మ తీసుకున్నాడో నువ్వు ఊహించలేవు. ఏదో ఒక మృగం నుంచి ఒక వ్యాఘ్రం జన్మించినట్టు
ఎంతో గొప్ప స్థితి కాకపోతే ఈ కర్ణుడు జన్మించేందుకు అవకాశం ఉంటుందా? పైగా ఇంకొక మాట చెప్తున్నాను విను. ఈయన ఈ నరేశ్వరుడు, ఈ రాజు కర్ణుడు అంగరాజ్యానికే గాదు, ఈ పృథివీ రాజ్యానికి మొత్తానికి రాజుగా ఉండడానికి అర్హుడు. ఎందుకు అంటే ఆయన బాహు పరాక్రమం అటువంటిది, ఆయన భుజబలం అటువంటిది, ఆయన వీర్యం అటువంటిది. దానితో ఆయన ఈ బుజ్జి అంగరాజ్యానికే గాదు, ఆయన మొత్తం భూమికే రాజయ్యేంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, అంత పరాక్రమం ఉన్నవాడు. ఆయనకి నేను కూడా ఆజ్ఞానువర్తిని. ఆయన ఎట్లా చెప్తే అట్లా నేను కూడా వింటాను. ఇంకిప్పుడు ఫైనల్‌గా నా మాట వినండి. యస్య మనుజస్య, ఏ మనిషికైనా సరే ఇక్కడున్న వాళ్ళకే, ఇదం నేను చేసిన ఈ చేష్టితం, ఈయనను అంగరాజుని చేశాను గదా! ఇది ఎవరికైనా సరే నక్షాంతం. మీరు ఇక్కడున్న వాళ్ళెవ్వరైనా సరే నేను చేసిన ఈ పనిని తట్టుకోలేకపోతే మంచిది శుభం. రథమారుహ్య పద్భ్యాం వా, నిలబడ్డవాళ్ళు నిలబడ్డట్టయినా సరే, లేదా కావాలంటే మీ రథాలెక్కైనా సరే, కార్ముకం వినామయతు, అదిగో విల్లమ్ములు ధరించండి, యుద్ధానికి సిద్ధమవ్వండి, తాడో పేడో తేల్చుకుందాము. నేను చేసిన పని మీకు నచ్చకపోతే, నా మాట మీకు అర్థం కాకపోతే యుద్ధానికి సిద్ధమవ్వండి అని ఛాలెంజ్ చేశాడు. ఆయనకి నమస్కారం. ఎంత మంచి మాటలు చెప్పాడు. ఎన్ని మంచి మాటలు చెప్పాడో. కారణం ఏదైనా సరే ఆయన మాట నెగ్గించుకోవడం కోసము అర్జునుడిని ఓడించేవాడు ఒకడొచ్చాడు అని ఆయనకి సపోర్ట్ చేయడం కోసము ఏ కారణమైనా సరే, కానీ చెప్పిన విషయాలు మాత్రం ఎంత మంచి మాటలు చెప్పాడు. తతః సర్వస్య రంగస్య హాహాకారః మహానభూత్. సాధువాదానుసంబంధః సూర్యః చ అస్తం ఉపాగమత్. తతః ఇంకా ఆ మొత్తం రంగస్థలంలో గొప్పగా హాహాకారాలు చెలరేగాయి. దాంతో పాటే సాధు, సాధు అని సపోర్టర్స్ కూడా చాలా బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడని కూడా ఆ మాటలు కూడా బయలుదేరాయి. ఈలోగా సూర్యుడు అస్తమించాడు. సూర్యాస్తమయం అయ్యింది. సూర్యుడికి అక్కడే ఉండి దీని అంతు తేల్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆయన ధర్మం ఆయనది, ఇదొక విషయము. ఆయనకి సూర్యుడికి కొడుకని మోహం ఉంటే ఉన్నది, ఆయన జాబ్ చేస్తూనే ఈ మోహాలన్నీ. ఆయన ధర్మం వదిలిపెట్టి మోహంలో లేడు మన సూర్యుడు. ఆయన ధర్మాన్ని ఆయన నెరవేరుస్తూనే కొడుకని చూసుకుంటాడు మరి. ఈలోగా ఆయన కాలమొచ్చింది కాబట్టి ఆయన అస్తమించాడు. దాంతో ఇంకా ఆ పోటీలు, ఆ యుద్ధాలు 2 ఆగిపోయాయి. కర్ణార్జున పోటీ, దుర్యోధనుడితో ఇంక మిగిలిన వాళ్ళకు యుద్ధాలు, ఇటువంటివేవి ఇంక నడవడానికి సమయం లేదక్కడ. సూర్యాస్తమయం అయింది. తతః దుర్యోధనః కర్ణం ఆలంబ్య అధః కరే నృప, దీపికాగ్నికృతాలోకః తస్మాత్ రంగాత్ వినిర్యయౌ. ఓ నృప జనమేజయ మహారాజా. తతః ఇంకా మన దుర్యోధనుడు కర్ణుడి యొక్క చేయి పట్టుకున్నాడు. ఇంకా చట్టాపట్టాలేసుకుని ఇద్దరు బయలుదేరారు. ఆ రంగస్థలమంతా దీపకాంతులతో, అగ్నిజ్వాలలతో ఉన్నది. ఇంకా చీకటైపోయింది కాబట్టి పెద్ద పెద్ద దీపాలన్నీ వెలిగించారు. ఆ దీపాల కాంతుల్లో వాళ్ళు ఆ విధంగా చేతులు పట్టుకుని దుర్యోధనుడు, కర్ణుడు వినిర్యయౌ ఆ రంగస్థలం నుంచి బయలుదేరారు. పాండవాశ్చ సహ ద్రోణాః సకృపాః చ విశాంపతే, భీష్మేణ సహితాః సర్వే యయుః స్వం స్వం నివేశనం. ఓ విశాంపతే, ఓ రాజా జనమేజయ మహారాజా, పాండవులు కూడా ద్రోణాచార్యుడితో, కృపాచార్యుడితో పాటు, భీష్ముడితో పాటు మొత్తం అందరు కలిసి వారి వారి నివాస స్థానాలకు వెళ్ళిపోయారు. అర్జున ఇతి జనః కశ్చిత్, కశ్చిత్ కర్ణ ఇతి భారత, కశ్చిత్ దుర్యోధన ఇతి ఏవం రువంతః ప్రస్థితాః తదా. తదా ఇంకప్పుడు ఓ భారత జనమేజయ మహారాజా, ప్రజలందరూ అక్కడ కొంతమంది అర్జునుడు అప్పుడు అని అర్జునుడి గురించి కొంతమంది, కర్ణుడు ఆయనెవరంటే అని కొంతమంది, ఆ దుర్యోధనుడు భలే అన్నాడు అని కొంతమంది. ఆ రకంగా అక్కడ జరిగిన విశేషాలన్నీ, ఇంకా ముఖ్యంగా చివరగా జరిగిన చాలా విచిత్రమైన సన్నివేశాలన్నింటి గురించి కథలుగా మాట్లాడుకుంటూ వాళ్ళందరూ ప్రస్థితాః
బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారక్కడ ఇదంతా చూడ్డానికొచ్చిన ప్రజలు. కుంత్యాః చ ప్రత్యభిజ్ఞాయ దివ్యలక్షణసూచితం పుత్రం అంగేశ్వరం స్నేహాచ్చన్నా ప్రీతిః అవర్ధత. మన కుంతీదేవికి తెలుసా వచ్చిందెవరో కర్ణుడు. ఎందుకు అంటే, ఆ దివ్య లక్షణాలు సూచిస్తూ ఉన్నవి ఆ కవచ కుండలాలన్నీ చూసుకున్నది. ఆ సహజ కవచ కుండలాలన్నీ చూసుకుని మనవాడే అని ప్రత్యభిజ్ఞాయ తెలుసుకున్నది, గుర్తుపట్టింది. ఇంక తన కొడుకు పుత్రుడు అంగదేశానికి రాజయ్యాడని తెలుసుకున్నది. దాన్ని గూడా జూసుకున్నది గదా! చాలా స్నేహంతో, పుత్రవాత్సల్యంతో ఎంతో ప్రీతి చెందింది. దుర్యోధనస్యాపి తథా కర్ణమాసాద్య పార్థివ భయం అర్జున సంజాతం క్షిప్రం అంతరధీయత. ఓ పార్థివ జనమేజయ మహారాజా! దుర్యోధనుడికి ఇంతకుముందు ఒక భయం ఉండే. ఇదే బలహీనత, ఇదే భయము అన్నీ అదే. ఈ భయాలు, బలహీనతలేం చేస్తాయంటే అవి చేసే గొప్ప నష్టమేమంటే అధర్మాన్ని చేయిస్తాయి మనతో. ఎందుకు అంటే భయాలు, బలహీనతలు ఎప్పుడూ అజ్ఞానంతోటే కూడి ఉంటాయి. అజ్ఞానంతో కూడి ఉన్నవి అధర్మం చేయిస్తాయి. సరే ఎనీవే మన దుర్యోధనుడికి ఒక భయము అర్జునుడున్నాడని. ఈ అర్జునుడి వల్ల కలిగిన భయం ఇప్పుడు కర్ణుడిని పొందడం వల్ల క్షిప్రం వెంటనే అంతరధీయత అంతర్ధానమైపోయింది, మాయమైపోయింది. దుర్యోధనుడికి అర్జునుడి వల్ల ఉన్న భయం ఇప్పుడు కర్ణుడిని చూసుకునేసరికి పూర్తిగా మాయమైపోయిందిట. సహ చాపి వీరః కృతశస్త్ర నిశ్రమః పరేణ సామ్నా అభ్యవదత్ సుయోధనం యుధిష్ఠిరస్యాపి అభవత్ తదా మతిః న కర్ణతుల్యః అస్తి ధనుర్ధరః కృతౌ. సహ వీరః మన వీరుడు కర్ణుడు కృతశస్త్ర నిశ్రమః శస్త్ర విద్యలు అస్త్రాలవన్నీ వాడడంలో అదే పనిగా శ్రమిస్తూ ఉండేవాడు. అదే పనిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత అదే సమయంలో పరేణ సామ్నా చక్కటి మాటలతో, ప్రీతికరమైన మాటలతో సుయోధనుడితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన అదే పనిగా శస్త్రాలవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఒక పైన ఎప్పుడూ శ్రమిస్తూ ఉండేవాడు. అదే పనిగా నేర్చుకుంటూ ఉండేవాడు ఒకవైపు. దుర్యోధనుడితో ఆయనకి ఇష్టమైన విధంగా మాట్లాడుతూ ఆయనకి సంతోషం కలిగిస్తూ ఉండేవాడు ఒకవైపు. ప్రియవచనాలు పలికేవాడు. అవి హితకరమా కాదా వేరే విషయము. ఈలోగా మన యుధిష్ఠిరుడు కర్ణుడిని చూసుకుని, ఆహా! ఇప్పుడు కర్ణుడికి తుల్యమైన సమానమైన ధనుర్ధరుడు ఈ క్షితిలో భూమి మీద ఇంక నాస్తి లేనే లేడు అని మతిహి ఆలోచన కలిగింది ఆయనకి. ఇంక కర్ణుడిని మించిన ధనుర్ధరుడు లేడు అని ధర్మరాజే యుధిష్ఠిరుడే అనుకుంటున్నాడు అంటే ఇంకా ద్రోణాచార్యుడి మాట ఏమైపోయిందో గాలికి కొట్టుకుని పోయింది మరి. ఎందుకన్నాడో అటువంటివన్నీ నిలబెట్టుకోలేని మాటలన్నీ. సరే ఈలోగా వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే తతః శిష్యాన్ సమానీయ ఆచార్యార్థం అచోదయత్ ద్రోణః సర్వాన్ అశేషేణ దక్షిణార్థం మహీపతే. ఓ మహీపతే, ఓ జనమేజయ మహారాజా, తతః ఇంకప్పుడు మన ద్రోణుడు సర్వాన్ శిష్యాన్ అశేషేణ ఆయన శిష్యులందరినీ సమానీయ పిలిపించాడు ఒకసారి. ఆచార్యార్థం దక్షిణార్థం గురువు గారికి ఇవ్వవలసిన దక్షిణ, గురు దక్షిణ ఇవ్వమని అడగడం కోసం అందరినీ పిలిపించాడు. ఇదొక ముఖ్యమైన విషయం మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. గురు దక్షిణ ఎప్పుడైనా సరే విద్యాభ్యాసం పూర్తిగా పూర్తయిన తర్వాత గురువు గారు అడిగితే శిష్యులు ఇవ్వగలిగితే ఇవ్వవలసి ఉంటుంది. గురు దక్షిణలు చదువు అవ్వకన్నా ముందే, విద్యాభ్యాసం పూర్తి కాకన్నా ముందే ఇవ్వడానికి వీల్లేదు. ఇది విద్యాభ్యాసానికి ఉన్న నియమము. మనం మనుస్మృతిలో కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. కాబట్టి గురుదక్షిణ విద్య పూర్తయిన తర్వాత మన గురువుగారు శిష్యులను అడుగుతూ ఉన్నాడు. పాంచాల రాజం ద్రుపదం గృహీత్వా రణమూర్ధని పర్యానయత భద్రం వహ సా స్యాత్ పరమదక్షిణ అని చెప్పాడు.
పాంచాల రాజు ద్రుపదుడున్నాడు. ఆయనని యుద్ధంలో గెలిచి, ఆయన్ని పట్టుకొచ్చి నాకప్పజెప్పాలి. మీకు భద్రమవుగాక. ఇదే మీరు నాకిచ్చే పరమ దక్షిణ అని జెప్పాడు. తథా ఇతి ఉక్త్వా తు తే సర్వే రథైః తూర్ణం ప్రహారిణః ఆచార్య ధనదానార్థం ద్రోణేన సహిత యయుః. తథా ఇతి ఉక్త్వా అలాగేనండి అన్నారు. వాళ్ళందరూ రథాలుచ్చుకుని ఎవరి రథాల్లో వాళ్ళు బయలుదేరారు. అందరూ ప్రహారిణః సర్వ ప్రహరణాయుధాలు వాడగలిగిన వాళ్ళు వారి వారి ఆయుధాలను పట్టుకున్నారు. రథాలెక్కారు, బయలుదేరారు. ఆచార్యుడికి ఆయన కోరుకున్న ధనాన్ని తీసుకునొచ్చి ప్రదానం చేయడం కోసం, గురుదక్షిణ ఇవ్వడం కోసం, గురుగారు అడిగిన విధంగా ఆయన చెప్పిన పని చేయడం కోసం వీళ్ళందరూ రథాల్లో బయలుదేరారు. వారి వారి ఆయుధాలతో ద్రోణుణ్ణి కూడా తీసుకుని బయలుదేరారు. తతః అభిజగ్ముః పాంచాలాన్ నిఘ్నంతః తే నరర్షభాః మమృదుః తస్య నగరం ద్రుపదస్య మహౌజసః. తతః మన నరర్షభులు, నరశ్రేష్ఠులు, ద్రోణ శిష్యులందరూ అభిజగ్ముః బయలుదేరి వెళ్ళి తే వాళ్ళందరూ పాంచాలాన్ నిఘ్నంతః పాంచాలులందరినీ ఓడించారు. ఆ మొత్తం పాంచాల నగరాన్ని మమృదుః మొత్తము పిండి పిండి చేశారు. ఆ మహా ఓజస్సుతో ఉన్న మనవాళ్ళు. తే యజ్ఞసేనం ద్రుపదం గృహీత్వా రణమూర్ధని ఉపాజహ్రుః సహ అమాత్యం ద్రోణాయ భరతర్షభాః. తే భరతర్షభాః భరత శ్రేష్ఠులందరూ ఆ యజ్ఞసేనుణ్ణి, ద్రుపదుడికి ఇంకొక పేరు యజ్ఞసేనుడు, ఆయనను రణమూర్ధని యుద్ధంలో గృహీత్వా పట్టుకున్నారు, బంధించి ఆయన అమాత్యులతో పాటు ద్రోణుడి దగ్గరికి తీసుకునొచ్చి ఆయనకు అప్పజెప్పారు. భగ్నదర్పం హృతధనం తథా చ వశం ఆగతం సహ వైరం మనసా ధ్యాత్వా ద్రోణః ద్రుపదం అబ్రవీత్. మన ద్రోణుడు తథా ఇంకప్పుడు భగ్నదర్పం, దర్పము, గర్వమంతా భగ్నమైపోయింది పాపము. మనవాడికి ఎంత దర్పంతో మాట్లాడాడు, ఎన్నో పద్యాలు చెప్పాడు. ఆయన చెప్పిన పద్యాలన్నీ ద్రోణుడు బాగా గుర్తుపెట్టుకొనొచ్చి అవన్నీ జాగ్రత్తగా భీష్ముడికి చెప్పి నన్ను అన్ని మాటలు అన్నాడని ఎంత కంప్లైంటింగ్ కూడా చేశాడు. ఇప్పుడేమైపోయిందో ఆ దర్పం మన ద్రుపదుడిది. ధనం కూడా పోయింది. తన వశంలోకి వచ్చి ఉన్నాడు అటువంటి ద్రుపదుణ్ణి చూసి. కానీ ఇంతకుముందు మనసులో ఉన్న వైరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నాడు మన ద్రోణుడు. ప్రమృద్య తరసా రాష్ట్రం పురంతే మృదితమ్మయ ప్రాప్య జీవన్ రిపువశం సఖిపూర్వం కిమిష్యతే. తే రాష్ట్రం పురంచ, నీ రాష్ట్రము నీ పురము తరసా ప్రమృద్య, నీ రాష్ట్రాన్ని బాగా ప్రమదనం చేసి అట్లానే నీ పురాన్ని కూడా నేను మొత్తము నాశం చేశాను. ఇప్పుడు రిపువశంలో ఉన్నది నీ జీవితము, శత్రువు చేతిలో ఉన్నది నీ జీవితము. ఇప్పటికైనా సఖిపూర్వం కిమ్మిష్యతే, ఇప్పటికైనా నా స్నేహాన్ని నువ్వు కోరుకుంటావా అని అడిగాడు. ఎంతసేపు ఇది ఇంకొకటి, మన ద్రోణుడికున్న వీళ్ళందరికీ ఒక్కొక్కటి ఎక్కడనే చాలా ఉన్నాయి బలహీనతలు. మన ద్రోణుడికున్న ఇంకొక బలహీనత ఆయన దోస్త్ ద్రుపదుడు. ద్రుపదుడు అంటే ద్రోణుడికి చాలా ఇష్టము, పాపము, చాలా ప్రేమ స్నేహితుడని. ఏదో మాట అన్నాడని చిన్నబుచ్చుకున్నాడు, గొడవలన్నీ పెట్టుకున్నాడు. కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పుడూ ఉన్నది ద్రుపదుడి పైన ద్రోణుడికి. ద్రుపదుడిని ఎప్పుడు తన స్నేహితుడనే అనుకుంటాడు పాపము. ఇదొక బలహీనత దీనికి, అదో మోహం. ఏవముక్త్వా ఈ విధంగా అని ఏనం ఆయనతో ప్రహస్య నవ్వాడు. నవ్వి నిశ్చిత్య ఇంకొక ఆలోచన చేసుకుని పునః అబ్రవీత్ ఇంకోసారి ఇట్లా అన్నాడు. ఈ విధంగా అన్నాడు ముందు, నీ రాష్ట్రాన్ని నీ పురాన్ని మొత్తాన్ని దుంపనాశనం చేశాను, నిన్ను కూడా వశంలో పెట్టుకున్నాను. ఇప్పుడు నా వశంలో ఉన్నది నీ జీవితము. ఇప్పటికైనా ఇంతకు ముందులాగా నాతో స్నేహం చేస్తావా అని అడిగాడు. మళ్ళీ వెంటనే నవ్వాడు. నవ్వి ఇంకొక ఆలోచన చేసుకుని ఏమంటున్నాడంటే,
మా భైః ప్రాణభయాత్ రాజన్ క్షమిణః బ్రాహ్మణాః వయం ఆశ్రమే క్రీడితం యత్తు త్వయా బాల్యే మయా సహ తేన సంవర్ధితః స్నేహః త్వయా మే క్షత్రియర్షభ ప్రార్థయేయం త్వయా సఖ్యం పునరేవ నరర్షభ వరం దదామి తే రాజన్ రాజ్యస్య అర్థమవాప్నుహి అరాజా కిల న ఊ రాజ్ఞాం సఖా భవితుం అర్హతి అతః ప్రయతితం రాజ్యే యజ్ఞసేనా మయా తవ రాజా అసి దక్షిణే కూలే భాగీరథ్యా అహం ఉత్తరే సఖాయం మాం విజానీహి పాంచాలా యది మన్యసే. ఓ రాజన్, ఓ రాజా, ప్రాణభయాత్ మా భైః, ప్రాణభయంతో భయపడిపోకు. వయం బ్రాహ్మణాః క్షమిణః, మేము బ్రాహ్మలము క్షమించే గుణంతో ఉంటాము కాబట్టి. నీకు ఇంకో మాట చెప్తున్నా విను. ఆశ్రమే, అప్పుడు మన గురుకులాశ్రమంలో గురువుగారి దగ్గర క్రీడితం ఆడుకుంటూ ఉన్న త్వయా నీతో, ఆ బాల్యంలో చిన్నప్పుడు మయా సహా నువ్వు గురువుగారి దగ్గర ఆశ్రమంలో నాతో కలిసి ఆడుకుంటూ ఉంటే అప్పుడు దాంతో నీతో నాకు స్నేహం ఏర్పడ్డది ఓ క్షత్రియర్షభ, ఓ రాజా. అప్పుడు పసప్పుడు మనిద్దరం గురువుగారి దగ్గర కలిసి చదువుకుంటూ ఉన్నప్పుడు నీతో కలిసి ఆడుకుంటూ ఉంటే నీ మీద నాకెంతో స్నేహం పెరిగింది. ప్రార్థయేయం, మళ్ళీ ప్రార్థిస్తున్నాను. త్వయా సఖ్యం, నీతో స్నేహం కావాలని కోరుకుంటున్నాను. పునః మళ్ళీ ఓ నరర్షభ రాజా, నాకు కావాల్సింది ఇంతే. నీతో నాకు మళ్ళీ ఇంతకు ముందు ఆ పసప్పుడు మనిద్దరం కలిసి ఎట్లా ఆడుకునే వాళ్ళమో అట్లాంటి స్నేహమే మళ్ళీ నాకు కావాలి. నీతో స్నేహం కావాలి కాబట్టి తే నీకొక వరాన్ని దదామి, ఇస్తాను. ఓ రాజన్, ఓ రాజా, రాజ్యస్య అర్థం అవాప్నుహి, ఈ రాజ్యం మొత్తము నేను నీ దగ్గర నుంచి లాక్కున్నాను కదా, ఈ రాజ్యాన్ని మొత్తాన్ని నేను సాధించుకున్నాను కదా, ఇందులో సగం రాజ్యము, అర్ధరాజ్యం నేను నీకు ఇస్తాను, తీసుకో. ఎందుకు అంటే అప్పుడు నువ్వు నాకు ఒక మాట చెప్పావు కదా, మొన్న నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏముంది, నీకేమీ లేదు, నీ దగ్గర ఏమీ లేకపోతే నీతో నాకు స్నేహం ఎట్లా ఉంటుంది, సమానమైన వాళ్ళతోటే కదా స్నేహం ఉండేది అని నువ్వు అన్నావు కదా. ఇప్పుడు నీ రాజ్యాన్ని మొత్తాన్ని నేను తీసుకుంటే నీ దగ్గర ఏమీ ఉండదు. మళ్ళీ స్నేహం కావాలి అంటే నీ దగ్గర రాజ్యం ఉంది, నా దగ్గర లేదు అవన్నీ అంటావు. అందుకని సగం రాజ్యం నేను నీకు ఇస్తాను. అప్పుడు మనిద్దరం ఈక్వల్‌గా ఉంటాము కదా. అందుకని రాజు కాకపోతే రాజులకు సఖుడుగా ఉండడం అన్నది నా భవితుమర్హతి కిలా అన్నావు గదా. రాజు కానివాడు ఇంకొక రాజుతో స్నేహం చేయలేడు అని నువ్వే చెప్పావు గాబట్టి, అట్లాంటిది ఒక రూల్ ఉంది గాబట్టి, ఇప్పుడేం చేస్తాను, ఓ యజ్ఞసేన, ఇప్పుడు నా దగ్గర ఉన్న రాజ్యంలో సగం నీకిస్తాను. మయా తవ రాజ్యే అతః ప్రయతితం, సగం ఇస్తాను, నేను సగం ఉంచుకుంటాను. అప్పుడు మనిద్దరం ఈక్వల్‌గా ఉంటాం. అప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్‌షిప్ చెయ్యి, సరేనా? ఇదిగో భాగీరథి గంగా నదికి దక్షిణ దిక్కుగా, దక్షిణ కూలం అంటే ఒడ్డు వైపు ఉన్నది మొత్తము ఏ పాంచాలం ఉన్నదో దానికి నువ్వు రాజువవ్వు. ఉత్తరం వైపు ఉన్నదానికి నేను రాజునవుతాను. ఇంకప్పుడు ఉత్తరం వైపు ఉన్న రాజ్యం నాది, పాంచాల రాజ్యం. దక్షిణ వైపు ఉన్న పాంచాల రాజ్యం నీది. దాంతో మనిద్దరం అప్పుడు ఈక్వల్ కాబట్టి, యది మన్యసే, ఒకవేళ నీకిష్టమైతే ఓ పాంచాల, మాం సఖాయం విజానీహి, నన్ను ఇంక స్నేహితుడనుకో అని చెప్పాడు. ఆయనకెప్పుడు అదే పాపం ఆశ. అప్పుడు ద్రుపదుడేమంటున్నాడంటే, అనాశ్చర్యం ఇదం బ్రహ్మన్ విక్రాంతేషు మహాత్మసు ప్రియే త్వయాహం త్వత్తః చ ప్రీతిం ఇచ్చామి శాశ్వతీం. ఓహో, ఓ బ్రహ్మన్, ఇదం అనాశ్చర్యం, అసలు ఏమీ ఆశ్చర్యం లేదు. మీలాంటి మహాత్ములు, మీలాంటి పరాక్రమం కలిగిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇంత గొప్పగా చేయడం, ఇంత గొప్పగా మాట్లాడడం, ఇవన్నీ ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అహం, నేను త్వయా ప్రియే, నీకు స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. త్వత్తః శాశ్వతీం ప్రీతిం ఇచ్చామి, నీతో కలిసి శాశ్వతంగా సంతోషంగా ఉండాలి, నీకు సంతోషాన్ని కలిగించాలి, నీ వల్ల నేను కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని ద్రుపదుడు అన్నాడు. అప్పుడు వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, ఏవ ముక్తః తు తం ద్రోణః మోక్షయామాస భారత సత్కృత్య చ ఏనం ప్రీతాత్మ రాజ్యార్థం ప్రత్యపాదయత్. ఓ భారత, జనమేజయ మహారాజా,
మన ద్రోణుడు ఏవముక్తః ఈ విధంగా మన ద్రుపదుడు అనగానే ఆయనను మోక్షయామాస వదిలేశాడు. ఆ తర్వాత ఆయనని చాలా సత్కరించాడు. ఎంతో సంతోషించాడు. మన ద్రోణుడు ప్రీతి కలిగిన మనసుతో ఉన్నాడు. మన ద్రుపదుడికి రాజ్యార్థాన్ని, ఆ రాజ్యంలో అర్ధభాగాన్ని గూడా ప్రత్యపాదయత్ ఇచ్చేశాడు. మాకందీం అథ గంగాయాః తీరే జనపదాయితాం సహ అధ్యావసత్ దీనమనాః కాంపిల్యం చ పురోత్తమం దక్షిణాంశ్చయేవ పాంచాల్యాన్ యావత్ చర్మణ్వతి నది. మన పంపకాలు ఎట్లా ఉన్నాయి అంటే ఇంకప్పుడు గంగా తీరానికి ఇటువైపు ఉన్న జనపదాలతో కూడి ఉన్న మాకంది అన్న రాజ్య ప్రాంతము, పాంచాల రాజ్య ప్రాంతము, దానికి కాంపిల్యమన్న ఒక పురం ఉన్నది. ఆ పురోత్తమాన్ని రాజధాని నగరంగా పెట్టుకుని మన ద్రుపదుడు దీనమనాహ దిగులుగా ఉన్న మనసుతో సగం రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రకంగా అక్కడ అధ్యావసత్ ఆ ప్రదేశాన్ని అధివసించి ఉన్నాడు. ఎక్కడ అంటే ఇటువైపు చర్మణ్వతి నదీ తీరం వరకు ఉన్న దక్షిణ పాంచాల దేశమంతా ఆయన పాలిస్తూ ఉన్నాడు. ఈలోగా ద్రోణేన వైరం ద్రుపదః సంస్మరన్ న శశామః క్షాత్రేణ చ బలేనాస్య న అపశ్యత్ సహ పరాజయం. మన ద్రోణుడితో వైరాన్ని మాత్రం మన ద్రుపదుడు అదే పనిగా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. న శశామ, ఆయనకి శాంతి లేకుండా ఉన్నది ద్రుపదుడికి. ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు, పైగా అర్ధరాజ్యాన్ని తెచ్చుకున్నాడు. కానీ మాత్రం చాలా కోపంతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, దీనంగా ఉన్నాడు. ఆయన నోటి మాటగా ద్రోణుడితో స్నేహం చేస్తానన్నా కూడా మనసులో మాత్రం పగ పెంచుకున్నాడు. ఇంకా క్షాత్ర బలంతో మాత్రము ఆయన్ని పరాజయం చేయడము కుదరదని చూసుకున్నాడు. క్షాత్రబలంతో ద్రోణుణ్ణి నేను ఓడించలేనని తెలుసుకున్నాడు. హీనం విదిత్వ చ ఆత్మానం బ్రాహ్మణేన బలేన చ పుత్రజన్మ పరీప్సన్ వై సహ రాజా తత్ అధారయత్. ఆత్మానం తనను తాను బ్రహ్మబలంతో హీనమని కూడా తెలుసుకున్నాడు. క్షాత్రబలం సరిపోదు ద్రోణుణ్ణి ఓడించడానికి, బ్రహ్మబలం కూడా లేదు మనకని చూసుకున్నాడు. ఇంకా వేరే ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఏంటంటే, ఒక కొడుకు జన్మించాడంటే మాత్రము దాంతో ద్రోణుణ్ణి ఏమైనా మనం ఓడించవచ్చేమో అని ఆలోచించుకుంటూ కొడుకు కలగాలని పరీప్సన్ కోరుకుంటూ ఉన్నవాడై ఆ రాజు ఈ శత్రుత్వాన్ని ఆయన మనసులోనే అధారయత్ ధరించి ఉంచాడు. అహిఛత్రంచ విషయం ద్రోణ సమభిపద్యత. ఈలోగా ద్రోణుడు అహిఛత్రం అన్న విషయము దేశాన్ని పొంది దాన్ని పాలిస్తున్నాడు. ఇంతకీ ద్రోణుడికి ఈ రాజ్యము పాంచాల దేశం మొత్తం ముందొచ్చింది కానీ ఆయన సగం ఆయన స్నేహితుడికి ఇచ్చేశాడు. ఈ సగం రాజ్యమైనా సరే ఈ పాంచాల రాజ్యము మన ద్రోణుడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏవం రాజన్ అహిఛత్రాపురి జనపదాయిత యుధి నిర్జిత్య పార్థైన ద్రోణాయ ప్రతిపాదిత. ఏవం ఈ విధంగా ఓ రాజన్ జనమేజయ మహారాజా, అహిఛత్రమన్న పురితో సహా ఆ చుట్టుపక్కల ఉన్న జనపదాలతో సహా ఆ ప్రాంతమంతా యుద్ధంలో పార్థుడి చేత గెలవబడి ద్రోణుడికి ఇవ్వబడ్డది. అర్జునుడు ఆ మొత్తం ప్రాంతాన్ని గెలిచి వాళ్ళ గురువుగారైన ద్రోణుడికి గురుదక్షిణగా సమర్పించాడు అన్న చోట ఈ అధ్యాయం కూడా పూర్తయింది. ఇంకా తర్వాత ఏం జరిగిందని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్తాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.